నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. హెర్నియా అంటే ఏంటి, ఎలాంటి సందర్భాల్లో హెర్నియా ఎక్కువగా వస్తుంది, గాల్ స్టోన్స్ అంటే ఏంటి, ఎలా ఏర్పడతాయి, గాల్ బ్లాడర్ను తీసేయడం వల్ల సమస్యలు ఏమైనా ఎదురవుతాయా, హెర్నియా మరియు గాల్ స్టోన్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా NIGL హాస్పిటల్స్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎస్ దివ్యా కిరణ్ గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే కిరణ్ గారు. మెయిన్గా హెర్నియా సమస్యకు సంబంధించి అసలు మొదట హెర్నియా అంటే ఏంటండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. హెర్నియా కామన్గా వచ్చేది మన అబ్డామిన్ భాగంలో వస్తుందండి. ఇప్పుడు అబ్డామిన్ ఒక బౌండరీ అనుకోండి లోపల ఉన్న ఆర్గన్స్కి. ఆ బౌండరీ పరిధిని దాటి మన అబ్డామిన్లో ఉన్న కంటెంట్స్ అనేవి స్కిన్ ద్వారా బయటకు వస్తే వాటిని హెర్నియా అంటారండి. ఇప్పుడు మన అబ్డామిన్ అనేది దానికి పైన చర్మము, దాని కింద కొవ్వు, దాని కింద అబ్డామిన్ కండరాలు అనేవి ఉంటాయి. ఈ కండరాల్లో ఏదైనా వీక్నెస్ ఉన్నప్పుడు కానీ, మన కండరాల పైన దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ప్రెషర్ పడడం వల్ల కానీ, లోపల ఉన్న అవయవాలు ఆ వీక్నెస్ అనే ఏర్పడినప్పుడు దాని ద్వారా బయటికి రావడాన్ని హెర్నియా అంటారు. ఇది ఎక్కువగా కడుపులోను, గజ్జ భాగంలోనూ చూస్తూ ఉంటాము. అయితే డాక్టర్ గారు, మెయిన్గా ఈ హెర్నియా అనే సమస్యను ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటామండి? ఈ హెర్నియా అనేది కామన్గా అగ్రికల్చర్ లేబరర్స్, డైలీ వర్కర్స్లోను వీళ్ళల్లోనూ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ముఖ్యంగా మగవాళ్ళల్లో ఎక్కువ చూస్తాం ఇట్లాంటివి, అండ్ రేర్గా ఆడవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము. అండ్ ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ అయినప్పుడు వాళ్ళల్లో కూడా ఇలాంటి హెర్నియా ప్రాబ్లమ్స్ను చూస్తూ ఉంటామండి. ఓకే, అయితే దీన్ని ఎన్ని రకాలుగా మనం డిఫరెన్స్ చేయొచ్చు? ఇప్పుడు మనం ఇది వచ్చే సైట్ ప్రకారంగా మనం వీటిని ఇప్పుడు బొడ్డు భాగంలో వస్తే అంబలికల్ హెర్నియా అని, గ్రాయిన్ రీజన్లో వస్తే ఇంగ్వైనల్ హెర్నియా అని, బొడ్డు పై భాగంలో వస్తే సూపరాంబలికల్ హెర్నియా అని, కింది భాగంలో వస్తే ఇన్ఫ్రాంబలికల్ హెర్నియా అని, ఇట్లా లొకేషన్ బట్టి పలు రకాలుగా ఉంటాయండి ఇవన్నీ. కామన్గా మనం చూసేది ఇంగ్వైనల్ హెర్నియాస్ అని, అంటే గ్రాయిన్ రీజన్లో వచ్చే హెర్నియాస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవి ముఖ్యంగా మగవాళ్ళల్లో ఎక్కువ చూస్తాము. అండ్ వీళ్ళు ఎక్కువ బరువులు ఎత్తడం కానీ, ఎక్కువ స్ట్రెస్ అయిన పనులు చేయడం కానీ, అలాంటి టైంలో మన అబ్డామిన్ మజిల్స్ పైన ఒత్తిడి పడినప్పుడు ఆ వీక్నెస్ అనే ఏరియాస్ నుంచి లోపల ఉన్న ఆర్గాన్స్ అనేవి బయటికి రావడం, ఇలా పలు రకాలుగా ఉంటాయండి. ఓకే, అయితే ఇది హెర్నియా అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఇనీషియల్ స్టేజ్లో అసలు ఎలాంటి లక్షణాలు మనం కనిపించాయి? పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పేషెంట్ ఎగ్జామిన్ చేయడము, వాళ్ళ హిస్టరీ అడగడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డయాగ్నోస్ చేయొచ్చండి. కాకపోతే కొన్నిసార్లు ఇవి చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఎక్కడ వచ్చింది అనే దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బేసిక్ ఇన్వెస్టిగేషన్ టెస్ట్ అల్ట్రాసౌండ్. ఈ హెర్నియా అనేది చాలాసార్లు దీర్ఘకాలంగా మలబద్ధకం సమస్యతో ఉండే వాళ్ళల్లో ఈ హెర్నియా కామన్గా చూస్తాం. అండ్ యూరినరీ సింప్టమ్స్ కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళల్లో ఈ యూరిన్ పాస్ చేయడానికి స్ట్రెస్ చేసినప్పుడు ఈ హెర్నియాస్ అనేవి చూస్తుంటాం. సో మగవాళ్ళలో అల్ట్రాసౌండ్ చేసి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని డిటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ కొన్నిసార్లు మన వయసు వల్ల కూడా మజిల్స్ అనేవి వీక్ అవుతాయి. ఆ వీక్ అయినప్పుడు కూడా మన పొట్టలో నుంచి ఈ హెర్నియాస్ అనేవి వస్తాయి. అండ్ కొన్నిసార్లు ఈ ప్రీవియస్గా సర్జరీస్ అయి ఉంటాయి కదండి, వాళ్ళల్లో ఆ డిఫెక్ట్స్ అనేవి ఎంత సైజు ఉన్నాయని తెలుసుకోవడానికి CT స్కాన్ లాంటివి కూడా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ టెస్ట్లు చేశాక కానీ మనం ఎంత డిఫెక్ట్ ఉంది, అందులో కంటెంట్స్ ఏమున్నాయి అనేది ఈ స్కాన్స్ చేయడం ద్వారా తెలుస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు వన్స్ స్కాన్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి హెర్నియా అనే ప్రాబ్లం ఉంది అనుకోండి, అంటే వాళ్ళకి ఫర్దర్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి యాజ్ ఆఫ్ నౌ మనకు అందుబాటులో? హెర్నియా అనేది మెడికల్ మేనేజ్మెంట్ ఏమి ఉండదండి, మెయిన్గా సర్జికల్ మేనేజ్మెంట్. కాకపోతే హెర్నియా ఎందుకు వచ్చింది, వచ్చిన కాజ్ని ఫస్ట్ ట్రీట్ చేయాలి. అంటే కాన్స్టిపేషన్ ఉంది పేషెంట్కి, ఫస్ట్ ఆ కాన్స్టిపేషన్కి ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే మగవాళ్ళల్లో బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ట్రోఫీ వల్ల యూరిన్ అనేది కొంచెం ఫ్రీగా రాదనమాట. అలాంటివన్నీ ఫస్ట్ డయాగ్నోస్ చేసుకుని వాటిని క్యూర్ చేసుకున్నాకనే మనం హెర్నియా సర్జరీని అడ్రస్ చేయాలి, లేదంటే మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ వాటిని అంటే కాజెస్ని ట్రీట్ చేయాలి, తర్వాతే మనం మెయిన్గా హెర్నియాని ట్రీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మెయిన్గా మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఏమి ఉండదు, మెయిన్గా సర్జరీతోనే మనం దీన్ని క్యూర్ చేసుకోవాలన్నమాట. ఓకే, అంటే ఇది హెర్నియా అని చెప్పి తెలియకుండా చాలా, అంటే దానివల్ల పెయిన్ అనేది ఉంటుందా అండి? పెయిన్ ఇప్పుడు హెర్నియా లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ స్వెల్లింగ్తో స్టార్ట్ అవుతుందండి. అంటే మనం తగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ కొంచెం లోపల ప్రెషర్ బిల్డప్ అవడం వల్ల వీక్నెస్ ఏరియా నుంచి ప్రొట్రూడ్ అవుతుంది. అండ్ రిలాక్స్ అయినప్పుడు మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోతుంది. సో మనం ఏమైనా స్ట్రెన్యూస్ పనులు చేస్తున్నప్పుడు కానీ, బరువు ఎత్తుతున్నప్పుడు కానీ ఆ లోపల అబ్డామిన్ ప్రెషర్ బిల్డప్ అయినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి అన్నమాట.
మళ్ళీ పడుకున్నప్పుడు రిలాక్స్ అయినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో పెయిన్ అనేది ఉంటుంది. ఒకసారి డిఫెక్ట్ పెద్దగా అయిన తర్వాత ఆర్గన్స్ బయటకు వచ్చినప్పుడు పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. మెయిన్గా డిస్కంఫర్ట్ ఉంటుంది అండ్ వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ని చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ హెర్నియా అనేది వచ్చి అక్కడ స్టక్ అయిపోతుంది అనమాట. లాంగ్ స్టాండింగ్ డ్యూరేషన్లో వచ్చి అక్కడ స్టక్ అయిపోవడం వల్ల ఫస్ట్ ఆ స్వెల్లింగ్ అనేది రిలాక్స్ అయినప్పుడు కూడా తగ్గదు అనమాట. వాటిని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. తర్వాత ఆ లోపల వచ్చిన సపోజ్ ఇంటెస్టైన్స్ కానీ ఇంటెస్టైన్స్ చుట్టూ ఉన్న కొవ్వు కానీ కామన్గా వస్తూ ఉంటాయి. ఆ ఇంటెస్టైన్స్ వచ్చినప్పుడు ఆ ఇంటెస్టైన్స్ ఏమన్నా ట్విస్ట్ అయ్యి బ్లాక్ అయింది అనుకోండి, అప్పుడు పేషెంట్కి కడుపుబ్బరము, మోషన్ రాకపోవడము, వామిటింగ్స్ ఇవన్నీ అనేది వస్తుంది. అప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి. కొన్నిసార్లు అక్కడికి వచ్చి బ్లాక్ అయిన కంటెంట్స్కి ఉండే బ్లడ్ సప్లై కూడా బ్లాక్ అయిపోతుంది. అప్పుడు అక్కడున్న పేగు చచ్చిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ జరుగుతుంది. అలాంటి టైంలో చాలా సివియర్గా ఉంటుంది అనమాట పెయిన్ అనేది, అండ్ స్కిన్ డిస్కలరేషన్ అనేది ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది పేషెంట్. ఓకే, అయితే మెయిన్గా దాని కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇలాంటి ఇబ్బందులతో పాటు ఇంకేమైనా ఇతర ఇబ్బందులు అంటే ఫుడ్ తీసుకోవడంలో కానీ ఇలా ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందంటారా ఫర్దర్గా? అంటే ఇప్పుడు చెప్పాను కానీ పేగు వచ్చి ట్విస్ట్ అయినప్పుడు అప్పుడు ఆ టైంలో ఆకలి వేయదు, తిన్నది కూడా వామిటింగ్స్ లాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, కడుపుబ్బరంగా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఆ బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో లేట్ చేయకుండా ముందే డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అన్నమాట. అంటే అది లోపల ఇలా కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత స్ట్రక్ అయిపోతే అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? కామన్గా వచ్చి అక్కడ స్ట్రక్ అయిపోతుంది. స్ట్రక్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఒక పార్ట్ వస్తుంది, అది స్ట్రక్ అవుతుంది, అది లోపలికి పోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో కంటిన్యూషన్ ఉంటుంది కానీ అదిలో వచ్చినప్పుడు అట్లా ప్రెషర్ బిల్డప్ అయిపోయి అక్కడ మొత్తం ఎక్కువ ఉన్నప్పుడు ఆ డిఫెక్ట్లోంచి లోపలికి వెళ్ళే స్పేస్ ఉండదు అనమాట వాటి. సో ఆ ప్రెషర్ బిల్డప్ అయిపోయి వాటికి వచ్చే బ్లడ్ సప్లై కూడా కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ టైంలో ఆక్సిజన్ అందక ఆ టిష్యూస్ అనేవి చచ్చిపోతాయి అన్నమాట. సో ఆ టైంలో ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి అవసరం పడుతుంది. ఓకే, అయితే అసలు ఏ సందర్భాల్లో హెర్నియా అనేది మనకి డేంజర్ అని చెప్పి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? హెర్నియా ఉంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలండి. ఇనీషియల్ స్టేజెస్ అయినా డౌట్ ఉన్నప్పుడైనా కన్సల్ట్, ఎందుకంటే తొందరగా వస్తే రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి, పేషెంట్ రిస్క్ కూడా తగ్గుతుంది. లేట్ స్టేజ్ అంటే ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడు అంటే ఇట్లా కడుపుబ్బరంగా వచ్చి మోషన్ రాకపోవడం, వామిటింగ్స్ అవ్వడం, ఏం తిన్నా బయటకు వచ్చేయడం, అండ్ స్కిన్ అక్కడ ఆ స్వెల్లింగ్ మీద ఉన్న స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం, నల్లగా అయిపోవడం కానీ, బాగా టెన్స్ అంటే గట్టిగా అయిపోయి పట్టుకున్న నొప్పి వస్తుంది, అండ్ ఫీవర్ వస్తుంది, ఫీవర్ విత్ చలి వణుకుతో కూడా వస్తుంది అంటే ఇక అది ఎమర్జెన్సీ అనమాట, వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఓకే, అయితే హెర్నియాకి మెడికేషన్ లేదు కాబట్టి సర్జరీసే ఆప్షన్ కాబట్టి అంటే ఒక్కొక్క స్టేజ్లో అసలు ఎలాంటి సర్జరీస్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి? హెర్నియా అనేది ఫస్ట్ మెయిన్గా ఒకప్పుడు ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం. ఫస్ట్ అయితే ఓన్లీ ఆ డిఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేసేసి దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తే తర్వాత మెష్ అనేది మనం యూస్ చేస్తున్నాం. మెష్ అనేది ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆ డిఫెక్ట్ అనేది రిపేర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రెడ్యూస్ చేసి ఆ డిఫెక్ట్ ఏదైతే ఉందో వాటిని క్లోజ్ చేసేసి దానిపైన ఎక్స్ట్రా రీఇన్ఫోర్స్మెంట్గా మెష్ అనేది పెడతాం అనమాట. సో ఫ్యూచర్లో మెష్ వల్ల రికరెన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట. ఓన్లీ టిష్యూ అంటే ఓన్లీ అది డిఫెక్ట్ ఒకటి క్లోజ్ చేస్తే రికరెన్స్ రేట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, మెష్ పెట్టడం వల్ల రికరెన్స్ రేట్స్ తక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు చెప్పాను కదండి, ఇప్పుడు ఈ అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటే పేగు బ్లాక్ అయిపోవడం వల్ల అలాంటప్పుడు మనం ఓన్లీ టిష్యూ రిపేర్ ఓన్లీ డిఫెక్ట్ క్లోజ్ చేస్తాము అండ్ మెష్ అనేది పెట్టకూడదు. అలాంటి సందర్భాల్లో మెష్ పెడితే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో 100% మేమైతే మెష్ పెట్టకూడదు. ఓకే, అయితే ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత అంటే పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ రికవరీ స్టేజ్ కానీ ఆ తర్వాత కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? సో ఇప్పుడు రీసెంట్గా మనం లాపరోస్కోపీ సర్జరీస్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తున్నాం. సో ఈ లాపరోస్కోపీలో ఎట్లంటే చిన్న ఘాటు ఆపరేషన్స్ అండ్ కాస్మసిస్ బెటర్ ఉంటుంది. అండ్ సో పెద్ద ఘాటు అట్లా అనేవి ఏమి ఉండవు అనమాట. వీటి వల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి అండ్ పేషెంట్ కూడా సింపుల్ హెర్నియాస్కి 1 డేలో డిశ్చార్జ్ అయిపోవడము ఉంటుంది అనమాట. కొంచెం కాంప్లెక్స్ హెర్నియాస్ అనుకోండి 3-4 డేస్ ఉంటుంది. సో సేమ్ డే మనం డైట్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు, అట్లాంటి ఇబ్బంది అయితే ఏముండదండి.
అయితే ఇలాంటి సమస్య బారిన పడకుండా ఉండటానికి జనరల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? బేసిక్గా మన తాహతకు మించి బరువులు ఎత్తకుండా ఉండాలి. అండ్ జిమ్లో ఎవరైనా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటే హర్నియా బెల్ట్ పెట్టుకోవడం కానీ, లాంగ్ టర్మ్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం. అండ్ ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీలో కూడా ఇట్లాంటి ఈ హర్నియా అనేది కామన్గా చూస్తాం. ప్రెగ్నెన్సీలో మన అబ్డామిన్ మజిల్ స్ట్రెచ్ అవ్వడం వల్ల డిఫెక్ట్స్ అనేవి కూడా స్ట్రెచ్ అవుతాయి. సో ఆ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల కూడా మనకి హెర్నియా అనేవి చూస్తూ ఉంటాం అన్నమాట. సో వాళ్ళు ఆ టైంలో నెక్స్ట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అబ్డామిన్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల కొంచెం హెర్నియా ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు. మెయిన్గా ఒబేసిటీ వల్ల కూడా మనకి ఈ హెర్నియాస్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ బరువు పెరగకుండా రెగ్యులర్ వెయిట్ మెయింటైన్ చేస్తూ మోడరేట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే హెర్నియా అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ కొన్నిసార్లు స్కార్ హెర్నియాస్, ఇన్సిస్టెంట్ హెర్నియాస్ అంటాం, వాటికి ఇమీడియట్గా సర్జరీ తర్వాత అబ్డామినల్ బైండర్ పెట్టుకొని ఒక 3 months వరకు బరువులు ఎత్తకుండా చూసుకుంటే హెర్నియాని, అలాంటి హెర్నియాస్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అయితే ఇంకా నెక్స్ట్ మనము గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి కూడా తెలుసుకోవాలండి. అసలు ఏంటి గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఏంటి? ఇది అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది? గాల్ బ్లాడర్ అనేది మనకి లివర్ కింద భాగం, అంటే కడుపు కుడిపక్క లివర్కి కింద సర్ఫేస్లో గాల్ బ్లాడర్ అనేది ఉంటుందండి. సో ఆ గాల్ బ్లాడర్లో లివర్ నుంచి ఒకటి బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, తెలుగులో పిత్తరసం అంటారు. అది గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ బైల్ అనే వాటిల్లో కొలెస్ట్రాల్, బిల్రూబిన్, బైల్ యాసిడ్స్ అనే కాంపోజిషన్తో ఉంటుంది. వీటి కాన్సన్ట్రేషన్స్లో ఏమన్నా డిఫరెన్సెస్ వస్తే స్టోన్స్ అనేవి ఏర్పడవచ్చు అనమాట. ఈ స్టోన్స్ని పలు రకాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి, పిగ్మెంట్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. వాటికి చాలా కారణాలు ఉంటాయి మళ్ళీ. సో ఈ గాల్ బ్లాడర్లో వచ్చే స్టోన్స్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు. ఓకే. ఇందులో కూడా మన కిడ్నీ స్టోన్స్ లాగా ఎంఎంలో మనం చూస్తాము, అసలు ఎలా ఉంటాయి అవి? ఏంటి కిడ్నీ స్టోన్స్ లాగా ఇవి కూడా మల్టిపుల్ ఉండొచ్చు, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఉండొచ్చు. కొన్నిసార్లు 3 centimeter స్టోన్స్ కూడా చూస్తాం అన్నమాట. కొన్నిసార్లు గాల్ బ్లాడర్ మొత్తం ఒకటే స్టోన్తో ఫిల్ అయ్యి ఉండొచ్చు. సో మల్టిపుల్ స్టోన్స్ అట్లా ఎట్లయినా ఉండొచ్చు. ఓకే. సో లక్షణాలు ఎలా ఉంటాయండి మనకి ఈ స్టోన్స్ ఉన్నాయని పర్టికులర్గా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గాల్ బ్లాడర్స్ అనేవి ఏం లక్షణాలు లేకుండా ఉంటాయండి. అసిమ్టమాటిక్ ఉంటారు. అది వేరే టెస్ట్ కోసం, వేరే ఏమైనా ప్రాబ్లం వచ్చి మనం టెస్ట్ చేయించుకుంటే స్కానింగ్లో తెలుస్తుంది అనమాట. కొన్నిసార్లు సిమ్టమ్స్ అనేవి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనకి రైట్ సైడ్ అబ్డామిన్ పెయిన్ వస్తుంది, ఈ రైట్ చెస్ట్ కింద పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ అనేది బ్యాక్ సైడ్కి పాకుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కొవ్వు పదార్థాలు లాంటి ఎక్కువ ఉన్న ఆయిలీ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా మెలేసినట్టు వచ్చి వెనక్కి పక్కకి పాకుతున్నట్టు పెయిన్ అనేది వస్తుంది. సో ఇంకా వామిటింగ్స్ వచ్చినట్టు, నాజియా ఫీలింగ్, తిప్పుతున్నట్టు ఈ ఫీలింగ్స్ ఉంటాయి. కొన్నిసార్లు తినగానే కడుపు ఉబ్బరంగా అనిపించడము, ఇట్లా గ్యాస్ సిమ్టమ్స్ అంటారు, అట్లా కూడా సిమ్టమ్స్ ఉండొచ్చు. కొన్నిసార్లు గాల్ బ్లాడర్ స్టోన్స్ గ్యాస్ సిమ్టమ్స్ ఒకటేలా ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సమస్య మెయిన్గా మహిళల్లోనే ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. కామన్గా ఎక్కువ శాతం 60 to 70% ఆడవాళ్ళలోనే ఇవి చూస్తాము. ఎందుకు అంటే హార్మోన్స్ వల్ల, ముఖ్యంగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది ఆడవాళ్ళలో. దానివల్ల కొలెస్ట్రాల్ సింథసిస్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అనమాట. కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల కూడా స్టోన్స్ ఏర్పడతాయి అనమాట. సో కాంపోజిషన్లో వేరియేషన్స్ రావడం వల్ల స్టోన్స్ అనేవి ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనే వల్ల ఈ బైల్ అనేది చిక్కగా ఉంటుంది అనమాట, విస్కస్ లాగా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు స్టోన్స్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అండ్ ఆడవాళ్ళల్లో 30 to 40 yearsలో వీళ్ళు కామన్గా చూస్తూ ఉంటాం మనం. దీనిలో ఏమైనా స్టేజెస్ కానీ రకాలు కానీ ఉంటాయి? రకాలంటే ఏముండవండి, స్టోన్సే రకాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు, పిగ్మెంట్ స్టోన్స్ అంటారు. సో రకాలు అనేవి ఏముండవు. స్కాన్లో కూడా మనం ఏ రకం స్టోన్ అనేది చెప్పలేమన్నమాట అట్లా. ఓకే. అయితే వీటిని ఐడెంటిఫై చేయడానికి మనకు ఎలాంటి పరీక్షలు అనేవి అందుబాటులో ఉన్నాయి? ముఖ్యంగా ఫస్ట్ బేసిక్ స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ అండి. అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం వల్ల మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి తెలిసిపోతాయి.
కొన్నిసార్లు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చి ఎక్కడన్నా బ్లాక్ అయ్యింది అనుకోండి, గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో సిటీ స్కాన్ కూడా అవసరం పడుతుంది అండ్ బ్లడ్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. సిబిపి, లివర్ ఫంక్షన్ టెస్ట్, అంటే ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు WBC కౌంట్స్ అనేవి ఎక్కువ, తెల్ల రక్త కణాలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మన కిడ్నీ స్టోన్స్కి మెడికేషన్ త్రూ మనం చిన్న సైజ్ అయితే కరిగించేస్తాం కదా, సో అలానే ఈ స్టోన్స్ని కూడా కరిగించవచ్చా మెడిసిన్స్తో? బేసిక్గా మెడికల్ మేనేజ్మెంట్తో స్టోన్స్ అనేవి చాలా రేర్గా కరుగుతాయండి. గాల్ బ్లాడర్ స్టోన్ ఓన్లీ కొలెస్ట్రాల్ స్టోన్స్, ఆ టైప్ ఆఫ్ స్టోన్స్, అండ్ అవి కూడా చాలా చిన్న సైజులో ఉంటే మాత్రమే కరుగుతాయి. సో పెద్ద పెద్ద స్టోన్స్, చాలా స్టోన్స్, మల్టిపుల్ స్టోన్స్ అనేవి కరగవు. అండ్ మెడికేషన్స్ కూడా ఆల్మోస్ట్ 1 year 2 years లాంగ్ టర్మ్ వేసుకోవాలి. రిజల్ట్స్ అంత సాటిస్ఫాక్టరీగా ఉండవు. ఓకే. అండ్ స్టోన్స్ కూడా మనం స్కాన్లో ఏ రకమైన స్టోన్స్ అని చెప్పలేము, ఓన్లీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇస్తారన్నమాట. అయితే ఇప్పుడు సర్జరీ చేసి గాల్ బ్లాడర్ని కనుక రిమూవ్ చేయాల్సి వస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రిమూవ్ చేసిన తర్వాత మనకి అంటే నార్మల్గానే ఉంటుందా వాళ్ళు పనులు చేసుకోవడానికి? గాల్ బ్లాడర్స్ తీసేయడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. 99% ఎవరికి ఏం కాదు. కొన్నిసార్లు కొంతమందికి ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల కొంచెం బ్లోటింగ్ అట్లా అనిపించవచ్చు. అదర్వైజ్ ఏం ఇబ్బందులు అయితే ఏముండవు. అండ్ లాప్రోస్కోపీ ద్వారానే ఈ ఆపరేషన్ చేసేయగలుగుతారు. సో వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. 1 dayలో డిశ్చార్జ్ అయిపోవచ్చు. పెద్దగా ఇబ్బందులు అయితే ఏముండవు. బాడీ ఫిజియాలజీలో చేంజెస్ అయితే ఏముండవండి. కొన్నిసార్లు ఈ బ్లోటింగ్ సెన్సేషన్ ఇవి ఉంటాయి. మనం డైట్ హ్యాబిట్స్ మార్చేసుకుంటే ఆయిలీ ఫుడ్ తక్కువ తినడము, తక్కువ క్వాంటిటీ ఫుడ్ ఎక్కువసార్లు తీసుకోవడము, అండ్ ఈ ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల కూడా, అవాయిడ్ చేస్తే వాళ్ళ బెటర్గా ఉంటాయి లైఫ్ స్టైల్ అనేది. సో గట్ హెల్త్కిను ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ఇంటెస్టైన్స్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి లింక్ అంటే ఏం చెప్తారు సార్? గట్ హెల్త్ అంటే అంటే ఇంటెస్టైన్ అంటే హెల్దీ ఫుడ్స్ తీసుకోవడము, గట్ని. ఇప్పుడు మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల, అంటే ఎక్కువగా బయట ఫుడ్ తినకుండా ఫ్రై ఐటమ్స్, అంటే బాగా వేయించిన ఐటమ్స్ వల్ల వీటిలో ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీటి వల్ల ఒబేసిటీ, ఇండైరెక్ట్గా గాల్ బ్లాడర్ స్టోన్స్కి కారణం అవుతుంది అండ్ హెర్నియాకి కూడా కారణం అవుతుంది. సో బాడీ వెయిట్ని మెయింటైన్ చేసుకోవడము, మోడరేట్ ఎక్సర్సైజ్, ఎక్కువగా వాటర్ తీసుకోవడము, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల 90% వీటిని అవాయిడ్ చేయొచ్చు, బోత్ హెర్నియా అండ్ గాల్ స్టోన్స్. ఓకే. అయితే ఈ రెండు ఎక్కువ వచ్చే ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్తారు? ఏ ఏజ్ ఫ్యాక్టర్లో వస్తే క్యూరబిలిటీ ఉంటుంది? క్యూరబిలిటీ అంటే రెండింటికి సర్జరీ అండి. సో క్యూరబిలిటీ ఒకసారి వచ్చిందంటే క్యూర్ చేసుకోవడానికి సర్జరీ, హెర్నియాకి సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది, గాల్ బ్లాడర్ స్టోన్స్కి సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ అంటారు కాబట్టి ముఖ్యంగా ఎల్డర్లీ పాపులేషన్లో హెర్నియా అనేవి ఎక్కువ చూస్తాం అన్నమాట. వాళ్ళ మజిల్స్ అనేవి, మజిల్ లాస్ ఉంటుంది, వాటి వల్ల మజిల్ వీక్నెస్ కూడా ఉంటుంది. సో వాళ్ళలో హెర్నియా అనేది కామన్గా, సాధారణంగా ఎక్కువ శాతం వాళ్ళలోనే చూస్తాం. అంటే ఏం సర్జరీస్ లేకపోయినా సరే హెర్నియా వచ్చే ఛాన్సెస్ వాళ్ళలో ఉంటుంది అన్నమాట. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఎక్కువగా మిడిల్ ఏజ్ 30 to 50, 45 years వాళ్ళలో ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తామన్నమాట మనం. ఓకే. అయితే మెయిన్గా ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ టైంలో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఓకే. ఈ ప్రెగ్నెన్సీలో గాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చెప్పాను కదండి, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే నార్మల్ టైంలో కన్నా ప్రెగ్నెన్సీ టైంలో వాటి లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో మన బాడీ ఫిజియాలజీ ఇవన్నీ, అండ్ బైల్ అని చెప్పాను కదండి, అది కూడా కొంచెం థిక్గా, విస్కస్గా ఉంటుంది. సో ఆ ఎన్విరాన్మెంట్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అవ్వడం చాలా కామన్. సో ప్రెగ్నెంట్ లేడీస్లో చూస్తాం అన్నమాట. ఓకే. ఆ టైంలో వాళ్ళకి ఎదురయ్యేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి? జనరల్గా వాళ్ళు ఆ టైంలో ఉండేటువంటి కండిషన్కి ఈ మెడిసిన్ యాడ్ అయితే ఏమన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? సిమ్టమ్స్ అనేవి ఏమి ఉండకపోవచ్చు. అంటే కామన్గా ఇన్సిడెన్సెస్ తీసుకున్నా సరే సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువ. 100లో 10 to 20% సిమ్టమ్స్ ఉంటాయి. 100% ఓన్లీ 10 to 20% మాత్రమే సిమ్టమ్స్ అనేవి వస్తాయి. సో మోస్ట్లీ వాళ్ళకి స్కాన్ చేసినప్పుడు తెలుస్తుంది. సిమ్టమ్స్ ఏం లేకపోతే ప్రెగ్నెన్సీ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ ఏమైనా సిమ్టమ్స్ ఉంటే అడ్రస్ చేయాలి. సిమ్టమ్స్ లేనప్పుడు అడ్రస్ చేయొద్దు. సిమ్టమ్స్ లేకుండా ఇప్పుడు అడ్రస్ చేయాలి అంటే స్టోన్ సైజ్ 3 centimeters కన్నా ఎక్కువ ఉంది,
లేదంటే స్టోన్స్తో పాటు ఏమైనా చిన్న పాలిప్ ఉంది, లేకపోతే మొత్తం గాల్ బ్లాడర్ నిండా స్టోన్సే ఉన్నాయంటే అప్పుడు అడ్రస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు స్టోన్స్ స్లిప్ అవ్వడం వల్ల మనకి ప్యాంక్రియాటైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. సో అది వస్తుంది అంటే సర్జరీకి ఇండికేషన్ అన్నమాట. ఓకే, ఇవి ఇలానే కనుక కొనసాగితే ఇతర వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. అంటే అది ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనేది ముందుగా చెప్పలేమన్నమాట. బట్ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే సర్జరీ చేసేసుకోవాలి. ఈవెన్ ఇది హెర్నియా కూడా వర్తిస్తుందా అండి? దాన్ని అలానే కనుక వదిలేసినట్లయితే ఇతర కాంప్లికేషన్స్కి దారితీసే ఇప్పుడు పేగు బ్లాక్ అవ్వడం అండ్ బ్లడ్ సప్లై ఆగిపోవడం ఇవన్నీ కూడా హెర్నియాకి కాంప్లికేషన్స్. అవి వచ్చిందంటే ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన రెనోవాలో ఎలాంటి ట్రీట్మెంట్ విధానం అనేది అందుబాటులో ఉందంటే ఏం చెప్తారు? అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది అంటున్నారు కదా. హెర్నియా అనేది లాప్రోస్కోపీలో చేసేస్తున్నామండి. ఇప్పటి నుంచో లాప్రోస్కోపీలో చేస్తున్నాము. ఈవెన్ కాంప్లెక్స్ హెర్నియాస్ కూడా లాప్రోస్కోపీ ద్వారా కంప్లీట్ చేస్తున్నాం. అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్కి అయితే లాప్రోస్కోపీతోనే అన్ని సర్జరీస్ చేస్తున్నాం. 99% వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? వంశపారంపర్యంగా అనేది వెరీ రేర్ అండి. సో వంశపారంపర్యంగా అనేది దీనిలో వర్తించదు అన్నమాట. హెర్నియాకి ఇంకా గాల్ బ్లాడర్ స్టోన్స్కి అట్లా ఏముండదు. సో ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే బెస్ట్ అంటారు? బేసిక్గా హెల్తీ లైఫ్ స్టైల్ అండి. మనం ఇంట్లో కుక్ చేసుకుని బాయిల్డ్ వెజిటబుల్స్ ఫుడ్ అండ్ ఫ్రై ఐటమ్స్ అవాయిడ్ చేయడము, ఎక్కువగా బయట ఫుడ్ తినకపోవడము, ఏమైనా బరువులు ఎత్తున్నప్పుడు ప్రికాషన్స్ తీసుకోవడము, సడన్గా జర్కీ మూమెంట్స్ ఇవ్వకపోవడము, ఇవన్నీ ఒబెసిటీ కూడా ఒక మెయిన్ రీజన్. సో ఓవర్ వెయిట్ ఉండకుండా ట్రై చేయడం, వీటి వల్ల మనకి హెర్నియా ఇంకా గాల్ బ్లాడర్ స్టోన్స్ రెండు కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. హెర్నియా అయితే అవాయిడ్ చేయొచ్చు, గాల్ బ్లాడర్ అనేది మనం చెప్పలేమన్నమాట. అంటే మహిళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కాబట్టి సో వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో దే షుడ్ బి కేర్ఫుల్, అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అబ్డామినల్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటే కొంతవరకు హెర్నియా లాంటివి అవాయిడ్ చేయొచ్చు. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి మనం ఎక్కువ ఫ్లూయిడ్స్ హైడ్రేషన్ కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే స్టోన్స్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అయితే స్టోన్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయండి ఒకవేళ సర్జరీ చేసి రిమూవ్ చేసిన తర్వాత? సర్జరీలో మనం మొత్తం గాల్ బ్లాడర్ తీసేస్తామండి. మొత్తం గాల్ బ్లాడర్ ఇట్లా స్టోన్స్ ఒక్కటే తీసే అనే టెక్నాలజీ ఇంకా రాలేదు. సో ప్రెసెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ వచ్చేసి లాప్రోస్కోపిక్ ద్వారా గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయడం. ఓకే, ఆ ఆర్గాన్ లేకపోయినా కూడా మనకి తర్వాత లైఫ్ స్టైల్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, ఆఫ్టర్ ట్రీట్మెంట్ పేషెంట్ తీసుకోవాల్సినటువంటి కేర్ ఎలా ఉంటుందండి? గాల్ బ్లాడర్లో మోస్ట్లీ ఏముండదండి, ఓన్లీ ఆ సర్జికల్ సైట్ స్కార్ హీల్ అయ్యే వరకు కొంచెం బరువు పనులు చేయకుండా ఉండడం. 1 వీక్ తర్వాత వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు కంటిన్యూ చేసేసుకోవచ్చు, అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. హెర్నియాలో మాత్రం పోస్ట్ సర్జరీ వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేయొద్దు, బరువులు ఎత్తద్దు, ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కడం స్టెప్స్ దిగడం చేయొద్దు. సో జెంటిల్ వర్క్ చేసుకోవాలి, అబ్డామిన్ బెల్ట్ పెట్టుకుని ఉండాలి, బైండర్ అంటారు. సో అయితే రెనోవాలో ఎలా ఉంటుందండి, అంటే ఈ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వచ్చిన వారికి క్యూర్ పర్సంటేజ్ అనేది ఎలా ఉండొచ్చు? 99% అందరికీ క్యూర్ అయిపోతుంది. సో కొన్నిసార్లు 1-2 ఓపెన్ చేయాల్సి వస్తుంది, అదర్వైజ్ అన్నీ లాప్రోస్కోపీ ద్వారానే అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ కిరణ్ గారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.